నర్సుపేట స్థానిక పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎథికల్ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీపై వర్క్షాప్ నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు లిమ్కా బుక్ రికార్డు హోల్డర్ యూత్ ఐకాన్ గాయం భరత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాప్లో ఎథికల్ హ్యాకింగ్ ప్రాముఖ్యత, వివిధ రకాల సైబర్ దాడులు, పాస్వర్డ్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, మొబైల్ యాప్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ వంటి అంశాలను విశదీకరించారు. రియల్ టైం డెమోస్ ద్వారా హ్యాకింగ్ పద్ధతుల్ని, వాటి నివారణ చర్యల్ని విద్యార్థులకి ప్రాక్టికల్గా చూపించారు. కళాశాల సంయుక్త కార్యదర్శి పాలడుగు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ, కళాశాలలో ఇటువంటి వర్క్షాప్ నిర్వహించడం వలన విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. వర్క్షాప్లో విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక్కడ పిఎన్సి అండ్ కేఆర్ కాలేజ్కి నేను సైబర్ సెక్యూరిటీ మీద వర్క్షాప్ ఇవ్వడానికి వచ్చాను. సో దీనివల్ల సైబర్ క్రైమ్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అండ్ క్రిమినల్స్ అనే వాళ్ళు రియల్ టైంలో ఎలాగ మన మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేస్తారు, మన బ్యాంక్ అకౌంట్స్ని ఎలా హ్యాక్ చేస్తారు అండ్ అంతేకాకుండా అది లైవ్లో చూపించడమే కాకుండా వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం ఎలా మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ద కంపెనీ CEO ఆఫ్ ద లైఫాక్స్ టెక్నాలజీస్ అండ్ దాంతోపాటు నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2017 హోల్డర్ని అండ్ నేషనల్ యూత్ ఐకాన్ అవార్డీ ఆఫ్ 2019 కూడా. అండ్ దాంతోపాటు అఫీషియల్గా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎస్పెషల్లీ ఏపీలో. సో CID వాళ్ళకు కూడా అఫీషియల్గా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఒకవేళ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. This is Deepika and I am studying we are studying BCA third year in PNC Degree College. We used to have many seminars based on job opportunities, and we are going to have some mathematics and reasoning classes. As a part of it, we are having cyber security classes today, and it is taught by Bharat sir. He taught us a lot about what is ethical hacking and what are the advantages, disadvantages, and how to use it and utilize it, and how we can distinguish between how to use it and what not. So this is what we had learned today. Thank you. Good morning, my name is Dinesh Arya. I am studying PNC and KR College, degree second year. Today in our college, ethical hacking seminar is going on, and they are saying about the ethical hacking, what are the advantages and disadvantages. Bharat Reddy sir is taking the seminar for our college today.